తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఉంది. అదే శక్తిపీఠానికి కొద్ది మైళ్ల దూరంలోనే అపర్ణాదేవి కొలువై ఉంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి ఒంటి కాలి మీద తపస్సు చేస్తూ తన యోగాగ్నిలో భక్తుల దోషాల్ని దగ్ధం చేస్తుందని ప్రతీతి. దేవి దర్శనంలో మనం ఈ రోజు అపర్ణాదేవి ఆలయాన్ని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి అత్యంత సమీపంలోని తాటిపర్తి గ్రామంలో అమ్మవారు అపర్ణాదేవి రూపంలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని అర్చించిన వారికి సకల దోషములు తొలగిపోతాయి. అన్నింటికంటే శక్తివంతమైన కుజదోషము, కాలసర్పదోషము తొలగిపోవటానికి ఇక్కడ భక్తులు అమ్మవారిని అర్చిస్తారు. ఒంటికాలి మీద తపస్సు చేస్తూ యోగముద్రలో ఉన్న అపర్ణాదేవి శక్తికి ప్రతీక. భక్తుల సర్వ దోషములను ఈ అమ్మ హరిస్తుంది. అంతేకాదు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా అమ్మ ప్రసిద్ధి చెందింది. 1960 దశకంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వల్లిగట్టం మహాలక్ష్మి పీఠాధిపతి చేతుల మీదుగా ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందుచేత ఇది శక్తివంతమైన క్షేత్రమని భక్తుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర పంచాయతన దేవాలయము ఉన్నది. ఇక్కడ 6వ దేవాలయంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉన్నది. ఇది షణ్మతాలకి కొలువైనటువంటిది. చాలా విశేషమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో ఏంటంటే ఈ యొక్క కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అమ్మవారికి మంగళవారం కానీ శుక్రవారం కానీ కుంకుమార్చన చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితం కలిగి వాళ్ళకి చక్కగా వివాహాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే సత్సంతతి కలగాలి అని అన్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం కనుక అభిషేకం చేసినట్టయితే సత్సంతతి కూడా కలుగుతుంది. ఈ యొక్క దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయము. డాక్టర్ ఆకొండి వెంకటేశ్వరులు అమ్మవారి ఉపాసకులు. ఆయన శక్తి ఉపాసనా గ్రంథాలు శోధించి అపర్ణాదేవిని అర్చించటం వల్ల కాలసర్పదోషం, కుజదోషం నివారణ అవుతాయని నిర్ణయానికొచ్చారు. అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు. రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ కుంకుమ పూజలు చేసుకుంటారు. ముఖ్యంగా దసరా రోజుల్లో పూజలకు విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.